హలో అండి, వెల్కమ్ టు పాక్ సిద్ధి కుకరీ. నేను నీలిమ. ఈరోజు లెట్టూస్తో ఒక డిష్ చేసుకుందామండి. మనం యూజువల్గా లెట్టూస్ని శాండ్విచ్తో పాటు లేదంటే బర్గర్స్లో లేదంటే ఒక సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటాం కదా. కానీ ఈరోజు లెట్టూస్ ఫ్రిటర్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. అంటే పకోడీలాగా అనమాట. ఇది టీ టైం స్నాక్గా తీసుకోవచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్గా ఇవ్వచ్చండి. చాలా చాలా బాగుంటుంది, క్రిస్పీ క్రంచీ. ఒకసారి చేసుకుని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. చూద్దామా ఎలా చేయాలో. ఇది చేయటం కోసం 200 గ్రాముల ఐస్బర్గ్ లెట్టూస్ తీసుకుని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని స్లైసెస్గా ఇలాగ తరుక్కొని దీంట్లో కలపాలండి. కలుపుతున్నప్పుడు కొంచెం ఒత్తి కలపాలండి, అప్పుడు నీరు ఏమన్నా ఉంటే బయటకు వస్తూ ఉంటుంది. దీనికి కరకరలాడడానికండి పకోడీలు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి. తర్వాత పావు కప్పు శనగపిండి, ఒకటేసారి వేయకూడదండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి. మనకి ఎంత నీరుంది అనేది చేతికి తెలుస్తూ ఉంటుంది కలుపుతున్నప్పుడు. దాన్ని బట్టి పిండి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 1 స్పూన్ ఉప్పు, మీరు ఎంత తీసుకున్నారో దాన్ని బట్టి ఎక్కువ తక్కువ కలుపుకోవాలండి, లెట్టూస్ ఉల్లిపాయని బట్టి. ఉప్పు వలన కూడా కొంచెం నీరు బయటకు వస్తుందండి, ఉల్లిపాయలోంచి కూడా బయటకు వస్తూ ఉంటుంది నీరు. చూడండి, ప్రతిసారి కొంచెం నొక్కి కలుపుతున్నాను లెట్టూస్ని. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చండి. పావు స్పూన్ ఇంగువ, వాసన కోసం చాలా బాగుంటుందండి ఇంగువ కలిపితే. తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ఇప్పుడు కొంచెం తడి తడిగా ఉంది, దీన్ని కొంచెం పొడిగా చేయడానికి కొంచెం శనగపిండి కలపాలండి. ఇంకా కూడా కొంచెం కలిపేస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా ఉందనిపించిందండి, ఇప్పుడు నాకు పట్టుకుంటే తెలుస్తుంది. మూత పెడదామండి. ఇది ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ చూసుకుందాం ఎలా ఉంది అనేది. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఉప్పు నుంచి లెట్టూస్ ఉల్లిపాయ ఈ రెండిట్ల నుంచి ఎంత నీరు వచ్చింది అనేది తెలుస్తుంది. చూడండి, నాకు ఇలా పట్టుకుంటే కొంచెం ఉండలాగా ఒక షేప్ లాగా ఫామ్ అయింది. సో సరిపోతుంది, ఇంకా నీరేమీ అవసరం లేదు. ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని ఒక ముద్దలాగా, ఒక షేప్ లాగా కాకుండా అలాగా చిన్న చిన్న ముక్కల్లాగా అలాగా తీసి వేసేస్తూ ఉండాలండి. చూడండి, ఇలాగ వేయించేసుకోవాలి. మనం పిండి ఏమన్నా ఎక్కువ తడి అయిపోయింది అనుకుంటే పొరపాటున దాన్ని సరిచేయడానికి కొంచెం 1 స్పూనో 2 స్పూన్లు బియ్య పిండి కలుపుకోవచ్చండి, అప్పుడు మళ్ళీ కరకరలాడుతుంది. చూడండి, అది వేయిస్తున్నప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది మిగిలిన ముద్ద అండి, చాలా సాఫ్ట్గా ఉంది. అలా అని బాగా నీళ్ళగా అయితే లేదండి, కరెక్ట్గా ఉంది పకోడీ చేసుకోవడానికి. అయిందండి, ఎర్రగా వేగినాయి. వేగుతున్నప్పుడు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలండి. అయినా ఇలాగా ఒక పేపర్ టవల్ మీద తీసేసుకోవటం అండి, నూనె ఎక్స్ట్రా నూనె పీల్చేస్తుంది అది. మిగతా అది కూడా ఇలాగే రఫ్గా అలాగా వేసేస్తూ ఉండాలండి, అంతే. ఉల్లిపాయలు పొడుగు పొడుగ్గా ఉన్నందువలన అది విడిగా వస్తుందండి తినేటప్పుడు, చాలా బాగుంటుందండి. లెట్టూస్ టేస్ట్ అయితే మొత్తం కలిసిపోయి ఉంటుంది ఆ ఫ్లేవర్ అంతా. ఇది కూడా అయిందండి, ఉన్న పిండి చేసేసుకున్నాము. చాలా చాలా బాగుంటుందండి. చూడండి, లోపలంతా కూడా బాగా వేగింది, లెట్టూస్ అంతా కలిసిపోయి ఉంటుందండి. దాంట్లో విడిగా లెట్టూస్ మీకు కనిపించదు, ఉల్లిపాయ ఒకటే కనిపిస్తూ ఉంటుంది, కానీ చాలా బాగుంటుందండి. ఎంజాయ్.